రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పెట్రోల్ బంకుల్లో ఏదైతే ఉందో పెట్రోల్ని బాటిల్లో పోయకూడదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ పంపుల్లో కూడా దానికి సంబంధించిన నోటీసులు అయితే అతికించారు. అసలు ఇప్పుడు మనం ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం పోలీసు అధికారులు వారికి ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి కూడా పెట్రోల్ యాజమాన్యాలకి పెట్రోల్ బంకు యాజమాన్యాలకి అయితే చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనతో ఇదే అనంతపురం జిల్లాలోనే పెట్రోల్ బంకు మేనేజర్ అయితే ఉన్నాడు. అసలు ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కానీ వాళ్ళకి ఎటువంటి సూచనలు చేశారో అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా పెట్రోల్ పంపుల్లో బాటిల్లోకి ఇతర దానిలోకి కూడా పెట్రోల్ పోయకూడదని చెప్పి ఆదేశాలు చేసింది. మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఇప్పుడే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక డిఎస్ఓ మేడం, సిఎస్డిటి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వచ్చి మాకు లెటర్ అందజేశారు. ఎన్నికల దృష్ట్యా, కౌంటింగ్ దృష్ట్యా రాబోయే 15 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గలాటాల దృష్ట్యా, పేలుడు పదార్థాలు వీటి వల్ల దృష్టిలో ఉంచుకొని బాటిల్కి కానీ, డ్రమ్ములకు కానీ, క్యాన్లకు కానీ పెట్రోల్ వేయొద్దని చెప్పేసి చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి లెటర్ కూడా ఇచ్చారు ఒకటి మాకు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు పోలీసులు కూడా నిన్న మొన్న కూడా పోలీసులు కూడా వచ్చి మా దగ్గర బాటిళ్ళు, డ్రమ్ములు, క్యాన్ల పెట్రోల్కి సప్లై చేయొద్దని అన్నారు. అట్లా చేసిన స్విచ్ ఆఫ్ అని కూడా చెప్పినారు. ఇది ఇక్కడ పెట్రోల్ బంక్ యజమానులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ బాటిల్స్లో కానీ, డ్రమ్స్లో కానీ, ఇతర బయట లూజు వస్తువులు దాంట్లో మాత్రం పెట్రోల్ విక్రయించకూడదని చెప్పేసి కూడా ఖచ్చితమైన ఆదేశాలను ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్తున్నారు. మరోవైపు ఇదే తరుణంలో పెట్రోల్ బంకుల్లోకి వచ్చినప్పుడు కొంతమంది పెట్రోల్ బాటిల్స్ తీసుకొని వచ్చి మాకు ఖచ్చితంగా పెట్రోల్ పోయాలని చెప్తున్నప్పటికీ కూడా మేము ప్రభుత్వ అధికారులు చెప్పిన ఆదేశాల ప్రకారం దాంట్లోకి బాటిల్స్లోకి పెట్రోల్ పోయకూడదని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది కస్టమర్లు ఎందుకు పోయారని చెప్పేసి కూడా ఆ బంకు నిర్వాహకులతో కొట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇదే విషయానికి సంబంధించి బంకులో కొంతమంది పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, అసలు కొంతమంది పెట్రోల్ బంకుల్లో బాటిల్స్ తీసుకొచ్చేసి కూడా వేయమని చెప్పి మిమ్మల్ని పెద్ద గొడవ చేస్తున్న పరిస్థితి. ఎలా గొడవ చేస్తున్నారు? మాకు చెప్పడానికి కావడం లేదు. చాలా గొడవ చేస్తున్నారు. బాటిల్స్ తెస్తున్నారు, వేయడానికి లేదు, రూల్స్ ఒప్పుకోవని చెప్తే మా మీద గొడవకి దిగుతున్నారు. మేము ఎంత చెప్పినా వినడం లేదు. మాకు చాలా ప్రాబ్లం పెడుతున్నారు. వేయడం లేదని చెప్తున్నాము, పంపించేస్తున్నాం రిటర్న్. చాలామంది వినుకోవటం లేదు. మాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు. దాడులు చేస్తామని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇక్కడ చూస్తున్నాం పరిస్థితి. అయితే పెట్రోల్ బాటిల్లోకి కూడా పెట్రోల్ పోయకపోతే కూడా మీ బంకుల పైన కూడా మీ మీద కూడా దాడులు చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది కస్టమర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన సమయంలోనూ, పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి, అలాగే చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, పల్నాడు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. అలాగే పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు కూడా దొరికిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ రోజు, అలాగే కౌంటింగ్ అయిన అనంతరం 10-15 రోజుల వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా కూడా పోలీసులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. పేలుడు పదార్థాలను ఎక్కడ కూడా విక్రయించాలని చెప్పేసి, అలా విక్రయించే పెట్రోల్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కూడా విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు పెట్రోల్ బంకుల విషయంలో కూడా లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పి కూడా పోలీస్ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకొని కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా కూడా ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.